హలో గైస్, ఈరోజు అయితే మనం ఇంట్రడక్షన్ టు కంపైలర్ అండ్ డిజైన్ చూద్దాం. ఫస్ట్ కంపైలర్ అంటే ఏంటి? కంపైలర్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ అంటే ఎలా అంటే ఒక హై లెవెల్ లాంగ్వేజ్ ఉండేది, దాన్ని కంపైలర్ వచ్చేసి ఒక లో లెవెల్ లాంగ్వేజ్ చేసిద్ది. కంపైలర్ ఇది దీని సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా? హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్కి పర్ఫామ్ చేసిద్ది. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనము లాంగ్వేజెస్ ఉంటాయిగా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కోడ్ రాస్తాంగా, సచ్ as జావా, సి, C++, అలా. ఇది వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. దీనిలో వచ్చేసి అబ్స్ట్రాక్షన్ అంటే ఏమంటారు, దానిలో స్టార్టింగ్లో ఉంటాయిగా, జావాలో అయితే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అని, సిలో అయితే హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ అని. దీనిలో వచ్చేసి అబ్స్ట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కంటే తక్కువ, అంటే నియర్ టు మిషన్ లెవెల్ లాంగ్వేజ్. మిషన్ కోడ్ అని కూడా అంటారు. ఓకే, నియర్ టు మిషన్ కోడ్ అనమాట ఇది. ఓకేనా? ఇప్పుడు ఈ కంపైలర్ ఏం చేసిద్ది? ఈ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ని కంపైలర్ అంటాం. మనం ఫస్ట్ జావాలో కానీ, సిలో కానీ, C++లో కానీ ఏదో ఒక కోడ్ రాస్తాంగా, దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్కి అంటే నియర్ టు మిషన్ కోడ్ దాన్ని కన్వర్ట్ చేసేకి ఈ కంపైలర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. దీనిలో వచ్చేసి కొన్ని స్టేజెస్ ఉంటాయి, దాన్నే లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటాం. దాని గురించి చెప్తాను. లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. దీనిలో వచ్చేసి టోటల్ 5 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మన హై లెవెల్ లాంగ్వేజ్ని ఒక ప్రీ ప్రాసెసర్కి ఇస్తారు. మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది, నోట్స్ రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది వీడియో నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరేం వరీ అవ్వకండి. నెక్స్ట్ కంపైలర్, అసెంబ్లర్, లోడర్ ఆర్ లింకర్, మిషన్ కోడ్. ఇప్పుడు ఫస్ట్ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాన్ని ప్రీ ప్రాసెసర్కి ఇస్తుంది. ఈ ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే దీన్ని ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసిద్ది. ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పా, హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్, లేకపోతే stdioh, లేకపోతే జావాలో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, అవన్నీ తీసి పారేసి ప్యూర్ హై లెవెల్ లాంగ్వేజ్ చేసిద్ది. అంటే అబ్స్ట్రాక్షన్ కొంచెం తగ్గించిద్ది ప్రీ ప్రాసెసర్. ఓకేనా? దాన్ని వచ్చేసి కంపైలర్కి ఇచ్చిద్ది. కంపైలర్ ఏం చేసిద్దో మనకు తెలుసు, హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా చేసిద్ది. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి అసెంబ్లర్కి ఇచ్చిద్ది. అసెంబ్లర్ ఏం చేసిద్ది? దీన్ని మిషన్ కోడ్గా కన్వర్ట్ చేసిద్ది అనమాట. ఓకేనా? మిషన్ కోడ్ అంటే ఏంది? 0s and 1s. ఓకేనా? మన కంప్యూటర్ వచ్చేసి ఓన్లీ 0s and 1స్తో అండర్స్టాండ్ చేసుకుంది కాబట్టి 0s and 1స్తో మిషన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు లోడర్ అండ్ లింకర్. ఇప్పుడు లింకర్ ఏం చేసిద్ది అంటే మన ప్రోగ్రాము, ఈ మిషన్ కోడ్ వచ్చేసి డివైడ్ అయి ఉంటుందిగా, ఈ డివైడ్ అయిన పార్ట్స్నంతా కంబైన్ చేసిద్ది. సో ఇలా టోటల్ 1 పార్ట్గా ఇలా కంబైన్ చేసిద్ది. ఈ లింకర్ వచ్చేసి దేన్ని కంబైన్ చేసిద్ది? ఎగ్జిక్యూషన్ కోసం. ఓకేనా? ఈ ఎగ్జిక్యూషన్ కోసం ఇలా కంబైన్ చేసిద్ది అనమాట. ఇప్పుడు లోడర్ ఏం చేసిద్ది? ఆ మెమరీ, ఇక్కడ లింక్ అయినవన్నీ మెమరీలోకి లోడ్ చేసిద్ది. ఓకే, ఈ తర్వాత మిషన్ కోడ్ అంటే చెప్పే 0s and 1స్తో మన కంప్యూటర్కి అండర్స్టాండ్ అయ్యేలా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు సి లాంగ్వేజ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు సి ప్రోగ్రామ్ ఉంది. ఫస్ట్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్ మనం కంపైలర్కి ఇస్తాము. దీని తర్వాత ప్రీ ప్రాసెసింగ్ జరిగిద్ది. అంటే హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్, stdio.h, ఇవన్నీ పోయిద్ది ఈ స్టేజ్ 2లో. స్టేజ్ 3లో వచ్చేసి ఏమవుద్దంటే కంపైలర్కి ఇస్తాం. ఈ కంపైలర్ ఏం చేసిద్ది?
హై లెవెల్ టు లో లెవెల్ లాంగ్వేజ్ చేసిద్ది. ఓకే, నెక్స్ట్ దీన్ని అసెంబ్లర్కి ఇస్తాం. అసెంబ్లర్ ఏం చేస్తుంది, దీన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది. అంటే జీరోస్ వన్స్లో కన్వర్ట్ చేసిద్ది. నెక్స్ట్ లోడర్ ఆర్ లింకర్ ఏం చేసిద్ది అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది వచ్చేసి పార్ట్స్ని లింక్ చేసిద్ది, ఇది వచ్చేసి మెమరీలోకి లోడ్ చేసిద్ది. దీని తర్వాత లాస్ట్కి మిషన్ కోడ్ వచ్చేసి మనకు బాగా పర్ఫామ్ అయ్యిద్ది. ఓకేనా, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ నోట్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్పా కదా, కొంచెం మీరు దాన్ని పాస్ చేసుకొని చూడండి. ఇక్కడ కంపైలర్, దాని నోట్స్, ఇది మీరు పాస్ చేసుకొని చూడండి. దాని తర్వాత లింకర్ అండ్ లోడర్ డెఫినేషన్స్. థ్యాంక్ యూ.